అలాగే కొంతమంది చూద్దామండి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఇంకో ఆయన చార్లెస్ జే ఫిన్నీ FINNY ఫిన్నీ ఆయననే కూడా బోధించడం కంటే దేవునితో సహవాసం చేయడం ఇష్టపడేవాడండి ఎక్కువ. మొన్న అయ్యగారు కూడా సేవకుల సదస్సులో సమయం ఇచ్చినప్పుడు అయ్యగారు కూడా అన్నారని చెప్పారు, బోధించడం కంటే ఎక్కువ ప్రార్థనలు గడుపుదాం అన్నారంట. నిజంగా చాలా ఆనందం అనిపించింది నాకైతే అన్నమాట. ఎందుకంటే ప్రార్థనకి సమయం ఇవ్వాలండి. 10 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు గొప్పండి. ఒక ప్రార్థనా పరుడే దేవుడికి ఇష్టడు. అదేవిధంగా ఇంకొక అతను చూస్తున్నాం, జార్జ్ ముల్లర్, జర్మనీ దేశానికి చెందినటువంటి జార్జ్ ముల్లర్. వీళ్ళందరూ కూడా బైబిల్ ప్రచురించక ముందు, బైబిల్లో రాయబడక ముందు కనుక ఉండనట్టయితే వీళ్ళందరూ ఖచ్చితంగా జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు కూడా ఉండేమని నా డౌట్ అండి. ఎందుకంటే అంత గొప్ప ప్రార్థన వీరులు అనమాట. పురాతన కాలంలో ఆ రోజుల్లో కనుక వీళ్ళు ఉన్నట్టయితే ఈ ఆధునిక కాలంలో కాకుండా ఖచ్చితంగా జీవ గ్రంథంలో వీళ్ళు బైబిల్లో రాయబడేవాళ్ళు ఏమో, అంత ప్రార్థన పరులు అనమాట. అయితే ఈ జార్జ్ ముల్లర్ అనే ఆయన మొదటిగా ప్రతిరోజు మొదటి 3 గంటలు దేవునికి ప్రార్థనలో గడిపేవాడు అండి జార్జ్ ముల్లర్. ఉదయకాలంలో పొద్దున్నే ఫస్ట్ వేకువజామునే మొదటి 3 గంటలు ప్రార్థనలో గడిపేవాడంట. అయితే ఇక్కడ మొదట్లో అయిన చెడు అలవాట్ల వలన చాలా తప్పిపోయి తిరిగాడు, తప్పిన కుమారుడు వలె తిరిగాడు. తర్వాత దేవుని పిలుపు ద్వారా అక్కడ దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని. పిలుచుకున్న తర్వాత ఒక అనాథాశ్రమం పెట్టాడండి. దాదాపుగా అనాథాశ్రమంలో 10,000 మంది పిల్లల వరకు ఉన్నారంట. అయితే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు. అలాంటప్పుడు ఆయన ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడని చెప్పుకున్నాం కదా, 3 గంటలకి. అలా ప్రార్థన చేయగానే ఆ పిల్లల యొక్క ఆహారం కొరకు ప్రార్థన చేసేవాడంట. ఆ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల కోసం ప్రార్థన చేసేవాడంట. అయితే ఆ రోజు అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఎవరో ఒకళ్ళు, ఇదిగో పెళ్ళిలో ఇక్కడ మిగిలిపోయింది అయ్యా భోజనం, ఈ ఫంక్షన్లో ఇదిగో భోజనం మిగిలిపోయింది అని తెచ్చి ఇచ్చేవాడండి, పిల్లలకు పెట్టండి అని. అలా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాడంట. అట్లా ఆశ్చర్యకరమైన సంగతులు, ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిన ఈ ప్రార్థన వల్ల ఆయన జీవితంలో. అంతమంది అక్కడ ఆ వసతి గృహం కానీ అక్కడ ఆహారం కానీ ఏ రోజు కొరత లేదంటండి. ఓన్లీ ప్రార్థన ద్వారా ఆయన ₹1 కూడా ఖర్చు పెట్టింది లేదంట. ఆ జార్జ్ ముల్లర్ అని అయినటువంటి జర్మనీ దేశస్తుడు. తర్వాత జార్జ్ ఫ్లెచర్ ఈయన కూడా జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. మన భారతదేశం చెందిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాం తర్వాత. సమయభావం తక్కువగా ఉంది కాబట్టి. జార్జ్ ఫ్లెచర్ అని ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ గోడలన్నీ, ఆ ప్రార్థన ధూపం వలన గోడలన్నీ వెచ్చటి ఆవిరి వచ్చాయండి ఆయన గదిలో. అలాంటి వ్యక్తి అనమాట ఆయన. ఆయనలో ఉన్న ఇంకో గుణం ఏంటంటే, స్నేహితుల్ని కలిసినప్పుడు, ఎవరైనా స్నేహితులు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనం జనరల్గా ఏమడుగుతామండి, ఏం చేస్తున్నారు, పిల్లలు బాగున్నారా అంతా అని ఏ లోక సంబంధమైన విషయాలు అడుగుతూ ఉంటాం. కానీ ఆయన ఫస్ట్ కనపడగానే ఏ ఫ్రెండ్ అయినా వస్తే ముందు, ఈరోజు ప్రార్థన చేసావా మార్నింగ్ అని అడుగుతాడంట. అంత గొప్ప వ్యక్తి ప్రార్థన పరుడండి. ఎవరు? జార్జ్ ఫ్లెచర్. స్నేహితుల్ని కలిసినప్పుడు ప్రార్థన చేసావా ఈరోజు అని అడిగేవాడంట. ఖచ్చితంగా మొదటి మాట అదే అడిగేవాడంట. అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన జీవితంలో ప్రార్థన. తర్వాత ఇంకో వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే అడోనీరామ్ జడ్సన్. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అండి. అయితే మయన్మార్ వచ్చాడండి. అమెరికా నుంచి ఈయన అన్ని వదిలేసి, ఆయనకున్న ఆస్తులు, ఆయనకున్నటువంటి మొత్తం వదిలేసి, మిషనరీలు అక్కడ ఉన్నాయని వదిలేసేసి లేని దేశాల్లో, సువార్త వ్యాపించిన దేశాల్లో మనం సువార్త చెప్పాలి అని ఆ దేశానికి వచ్చేసాడు. ఇప్పుడు అది వరకు బర్మా అని పిలువబడే దేశం, ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నాము. ఆ దేశంలో మొట్టమొదటి చర్చిని స్థాపించిన ఆయన అంటారు. చెప్పడం కూడా ఒకసారి. మొట్టమొదటి చర్చి, మొట్టమొదటి వ్యక్తికి బాప్తిసం ఇచ్చాడు అంటారు ఆ దేశంలో క్రైస్తవ్యం అనేది అడుగుపెట్టింది అప్పటికి మయన్మార్లో మొట్టమొదటి చర్చి, అదేవిధంగా మొట్టమొదటి బాప్తిసం ఇచ్చాడంట. అదేవిధంగా ఇంకో ఘనకార్యం అండి, బైబుల్ని అక్కడ బర్మస్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. బర్మాలో లాంగ్వేజ్ ఏంటి, మాట్లాడే లాంగ్వేజ్ బర్మస్. ఆ బర్మస్ లాంగ్వేజ్లోకి బైబుల్ని అనువదించాడండి. ఇలాంటి గొప్ప కార్యాలు కేవలం ఆయన ప్రార్థన వల్ల జరిగింది అని చెప్తారు. ఆయన్ని విశ్వాస వీరుడు అని కూడా పిలుస్తారంట. అక్కడ ఆ దేశంలో విశ్వాస వీరుడు అని పిలిచేవాళ్ళంట. తర్వాత ఇంకొంతమందిని గుర్తు చేసుకుందామండి. తర్వాత పవెల్ హారిస్ అనే ఆయన మంచి కొటేషన్ చెప్పాడు ప్రార్థన గురించి. ప్రార్థన అంట పాపం చేయకుండా ఆపుతుందంట.
అదే పాపము ప్రార్థన చేయకుండా ఆపిద్దంట. పాపమేమో మనం ప్రార్థన చేయకుండా ఆపిద్దంట, ప్రార్థన ఏమో పాపం చేయకుండా ఆపుతుంది అని మంచి కొటేషన్, ప్రార్థన గురించి మంచి కొటేషన్ చెప్తాడండి. ఈయన ఎవరో కాదు, హావెల్ హారిస్ అని ఆయన ఎవరో కాదండి, మనకు తెలిసినటువంటి యాత్రికుని ప్రయాణం అనే ఒక బుక్ ఉంటుంది. తెలుగు క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుతుంది. యాత్రికుని ప్రయాణం అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ రైటర్ ఆయన హావెల్ హారిస్. అదేవిధంగా జాన్ వెస్లీ గారు అండి, ఇంగ్లాండ్, చాలామందికి తెలిసిన పేరే అండి జాన్ వెస్లీ గారు. ఈయన ఉదయకాలమే లేవటం ఆయన మంచం పక్కనే మోకరిల్లి లేవాడంట. 4 గంటలకు లేచి మోకరించి ఆయన కొన్ని దేశాలు, కొన్ని వందల దేశాలు తిరిగాడంట ప్రచారం కోసం. అంటే యేసుని ప్రచురించడం కోసం, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రచురించడం కోసం కొన్ని వేల దేశాలు, సుమారుగా 2,50,000 మైళ్ళు ప్రయాణించాడంట ఆయన దేవుణ్ణి ప్రకటించడం కోసం. అలాంటి వ్యక్తులండి వీళ్ళంతా, ప్రార్థనలో బాగా వాడబడిన వాళ్ళు. అదేవిధంగా విలియం కేరీ గారు, ఇంగ్లాండ్ దేశస్తులు. ఈయన గురించి మీకు తెలిసే ఉంటుందండి. విలియం కేరీ గారు ఏం చేశారు ఇండియాకండి? ఈరోజు మన చేతిలో ఈ బైబుల్ ఉందంటే కారణం విలియం కేరీ గారేనండి. ఇండియాలో బైబుల్ తీసుకొచ్చింది ఈయన. మొట్టమొదటిసారిగా బైబిల్ని బెంగాలీ భాషలో అనువదించడం జరిగింది ఇండియాలో. తర్వాత సంస్కృతం, తర్వాత ప్రాంతీయ భాషలు అన్నింటిలోకి అనువదించారు. కేవలం విలియం కేరీ గారి వల్లనే మనకి బైబిల్ ఈరోజు మనం చదవగలుగుతున్నాం. అంటే కేవలం అది దేవుని చిత్తం, దేవుడే ఆయన్ని ఇక్కడికి నడిపించి మన చేతుల్లో ఈరోజు బైబిల్ దేవుని వాక్యం ఉండేట్లుగా చేశాడు అనమాట. అయితే ఈయన కూడా కొటేషన్ చెప్తాడండి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలు ఆశించు, కానీ దానికంటే ముందు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు అని చెప్పేవాడండి ఎక్కువగా. అంటే ముందు నువ్వు దేవుని కోసం కార్యం చేస్తే దేవుడు నీ కార్యం చేస్తాడు. దానికంటే ముందు దేవుని కొరకు గొప్ప కార్యాలని తలపెట్టమని చెప్పేవాడు. అలాగే మన ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే కొంతమందిని, ఇండియాలో మొదటగా గుర్తొచ్చే వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. అయితే ఈయన అనేక మైళ్ళు నడిచి చెప్పులు లేకుండా నడిచాడంట. చెప్పులు లేకుండా, అన్ని ఆస్తులు ఉన్నాయి ఆయనకి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం అంతా వదిలేసి వచ్చి కేవలం చెప్పులు లేకుండా నడిచి దేశం అంతా తిరిగి క్రీస్తుని ప్రకటించాడండి. అయితే అందుకని ఈయన ఏమంటారంటే రక్తస్రావం అవుతున్న పాదాలు కలిగిన అపోస్తలుడు అనేవాళ్ళంట. ఏమన్నాడండి? సుందర్ సింగ్ గారిని రక్తస్రావం అవుతున్న పాదాలు గల అపోస్తలుడు అని పిలిచేవాళ్ళట. అయితే ఈయన చేసింది ఏంటంటే సింగ్ అనగానే ఇక్కడ మనకు గుర్తొచ్చేది సిక్కు మతస్థుడు. వాళ్ళు క్రైస్తవంలోకి ఎలా మారాడు అనేది చూద్దాం ఒకసారి. మొదట ఈయన చిన్నప్పుడు క్రైస్తవ మిషనరీలో చదువుకున్నాడండి. క్రైస్తవ మిషనరీలో చదువుకొని అలా ప్రభావితం అయ్యాడు క్రీస్తు వైపు. అయితే మొదట ద్వేషించాడండి, క్రీస్తుని ద్వేషించాడు, బైబిల్ని ద్వేషించాడు. ఒక సమయంలో బైబిల్ని కూడా తగలబెట్టేశాడండి. అయితే ఆ తర్వాత తల్లి మరణం చెందడం, ఇతను ఒంటరి పడేయడం, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించాడు ఒకనొక టైంలో. అయితే బాగా పూర్తిగా క్రీస్తుని వ్యతిరేకించేవాడు, బైబిల్ని వ్యతిరేకించాడు. అలాంటిది బైబిల్ని ఈయన తగలబెట్టాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే బైబిల్ ఈయన తగలబెట్టింది. ఈయన జీవితాన్ని మండించింది, దేవుని వైపు నడిపించి ఎన్నో వేల ఆత్మలను సంపాదించి పెట్టాడు ఈరోజు ఇండియాలో. ఎవరైనా సాధు సుందర్ సింగ్ అనే అతను. అదేవిధంగా ఇంకో ఆయన ఉన్నాడండి, గులాబ్ సింగ్ అని. ఈయన కూడా సిక్కు మతస్థుడే. ఈయనైతే ఏకంగా బైబిల్ తగలబెట్టినప్పుడు అక్కడ బైబిల్ అంతా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి తగలబెట్టాడండి. తగలబెడితే అందులో ఒక చిన్న మొక్క మిగిలిపోయింది కాలకుండా. ఏంటయ్యాదంటే ఆకాశమును భూమి గతించిపోను కానీ నా మాట ఏమాత్రము గతించిపోదనే మాట ఒకటి మిగిలిందంట. ఆ మాట చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి దేవుని వైపు నడిపింపబడ్డాడు. హల్లెలూయా. తర్వాత ఇక పండిత రమాబాయి అనే ఒక స్త్రీ ఉందండి, బ్రాహ్మణ స్త్రీ. ఈమె పేరు వినే ఉంటారు చాలామంది, పండిత రమాబాయి. ఈ పేరు నాకు బుక్ కూడా ఉంది, పండిత రమాబాయి అని. ఒక సాధారణ బ్రాహ్మణ స్త్రీ. అయితే ఆమె జీవితంలో ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆవిడ వేల కోట్ల దేవతలు ఉన్నారు కదా,
నాకు ఎవరు సహాయం చేయట్లేదు, అసలు నిజమైన దేవుడు ఎవరో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ నిజమైన దేవతలు అయితే, దేవుడి దేవతలు అయితే నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి అని ఒకరోజు ఏం చేసిందండి, ఆ మంచు ప్రాంతంలో వాటర్లో దిగేసేసి కరెక్ట్గా పీకల వరకు అంటే మెడ వరకు నీళ్ళు వచ్చేదాకా మునిగిపోయింది. నీళ్ళలో మునిగి ధ్యానిస్తుంది అనమాట. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, మీలో నిజమైన దేవుడు ఎవరు, నన్ను సృజించిన దేవుడు ఎవరు అని అడుగుతుంది. ఆ కోటాను కోట్ల దేవతలని, దేవదూతలని, దేవీ దేవతలను అడుగుతుంది అనమాట. అలా నిద్రాహారం లేకుండా, తిండి లేకుండా అలా చేసి, ఇది కూడా నిజమైన స్టోరీ అండి, కట్టుకథ కాదు. పండితరమాబాయి అనే స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆమె పూజించే దేవుళ్ళని అడుగుతుంది. మీలో ఎవరు దేవుళ్ళు, మీరు ఒక్కరు నన్ను కాపాడలేకపోయారు, ఎంతమంది ఉన్నారు, నాకు ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి నా కుటుంబంలో అని ధ్యానం చేస్తుంది. గడ్డ కట్టుకుపోయేంత చలిలో, మా బాడీ అంతా అంత చలిలో, టెంపరేచర్లో, లో టెంపరేచర్లో వాటర్లో దిగేసి ప్రార్థన చేస్తుంది. అడుగుతుంది ఆ దేవతను, ఎవరు మీరు, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు. ఒకానొక సమయంలో రాత్రి వేళ ఒక స్వరం వినపడింది నాకు, నిన్ను సృజించిన వాడు నేనే, నేను నిర్మించిన, నీవు తల్లి గర్భంలో రూపింపక ముందు అనే వాక్యము ఉంది కదండి. ఆ వాక్యంని తనకి ఒక వాక్కు ద్వారా వినిపింపజేశాడు దేవుడు. వినిపింపజేస్తే, నేను నరుల మీకోసం, మీ పాపాల కోసం పరమును విడిచి ఇక్కడికి వచ్చి బలియాగమయ్యాను సిలువలో అని చెప్పాడట. సిలువ కాదు, రాములో బలియాగమయ్యాను అని చెప్పాడు. చెప్తే ఇంతమంది దేవీ దేవతల్లో నాన్న మీద బలి అయిన దేవుడు ఎవరప్పా అనే ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చి ఆలోచిస్తుంది, అందరి జీవిత చరిత్రను పరిశీలిస్తుంది, అందరి దేవతని పరిశీలిస్తుంది, మన దేవుడి యొక్క గ్రంథం కూడా చదివింది. ఎక్కడ కనపడింది దేవుడు, ఎక్కడైతే ఆమెకు స్వరం ఏదైతే వినపడిందో ఆ స్వరం యొక్క నెరవేర్పు ఎక్కడ కనపడింది, ఆమెకి బైబిల్లో కనపడింది. అప్పటి నుంచి కొన్ని వేల ఆత్మలను సంపాదిస్తూ అనేక సంఘాలు స్థాపించి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడింది. అదేవిధంగా మనకు తెలిసినటువంటి వ్యక్తి, మన దగ్గరలో వ్యక్తి, మన తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తి ముంగమూరి దేవదాసయ్య గారు, వినే ఉంటారండి. ఆయన కూడా మోకాళ్ళ ప్రార్థన చేసేటప్పుడంట, ఆయన అది చర్చి ఉండేది కాదు, కొంత స్థలం ఉండేది ఆయనకి, చిన్న పాకాలా వేసుకొని ఉండేవాడంట. అక్కడ మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఉదయం కాలంలో 3 గంటల టైంలో పైనుంచి ఆకాశం నుంచి వెలుతురు పడేదంట ఆ ప్రాంతం అంతా, తెల్లని వెలుతురు. ఎవరు చెప్పారు ఇది? అక్కడ గొర్రెలు కాల్చుకునే కాపరులు, గొర్రెలు కాల్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, నైట్ స్టే చేస్తారు కదా పొలాల్లో, వాళ్ళు చెప్పేవాళ్ళంట, వాళ్ళకి కనపడిందండి. వాళ్ళు అలా చాలామంది చెప్పడం వల్ల అది స్ప్రెడ్ అయింది. అయితే ఆ దేవుని ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత, ప్రార్థనలో ఉన్న ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత చాలా గొప్పదండి. అందులో మనము విజయాన్ని పొందుకుంటాం, మన పిల్లల జీవితాలు బాగుంటాయి. పిల్లల కొరకు ప్రార్థిస్తే కుటుంబంలో ఎన్నో మెండైన ఆశీర్వాదాలతో మనం మన పితరుల వల్లే, ఇప్పుడు ఎవరైతే చెప్పుకున్నామో వీళ్ళందరి జీవితంలో ఒక ఆత్మను నడిపించారు. అదేవిధంగా దేవునిలో ముందుకు కొనసాగారు వీళ్ళంతా. అయితే ఇక్కడ ఈ హేమాను కూడా కీర్తన గ్రంథంలో ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంది అన్నాడు. ఆయన జీవితంలో ఇక్కడ మొత్తం కష్టాలే చూస్తామండి. 88వ కీర్తన మొత్తం కూడా ఆయన పడ్డ కష్టాలు చూస్తూ ఉంటాం. అయితే చివరికి ఆయన కష్టాలు పడినా కానీ దేవుడు ఆయన ఆదరించి, ఆశీర్వదించి దగ్గర తీసుకున్నట్టుగా చూస్తాము. ఈరోజు నువ్వు నేను మనము దేవుడి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి దేవుని యందు భయభక్తులతో, ప్రార్థన యందు పట్టుదలతో ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకుందాం కాబట్టి. ఆమేన్. చిన్న వాక్యం.